ఒక్కసారి స్మరిస్తే ఒడి చేరును పుణ్యం, 10 మార్లు పలికితే పరిహరించు పాపం. ఒక్కసారి స్మరిస్తే ఒడి చేరును పుణ్యం, 10 మార్లు పలికితే పరిహరించు పాపం. 100 సార్లు వల్లిస్తే వర్ధిల్లునుగా వంశవృక్షం, 1000 మార్లు ధ్యానిస్తే వెనువెంటనే మోక్షం. నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం, నారాయణ మంత్రం, నిత్యపారాయణ మంత్రం. నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం, నారాయణ మంత్రం, నిత్యపారాయణ మంత్రం. ఎల్లవేళలా హరి కోసము ఘోర తపము చేసి, బ్రహ్మ వలన గోలోకపు జన్మ ఫలము తెలిసి, మరు జన్మలో గోవిందుడే వరుడగునని మురిసి, మరుని వంటి శంఖచూడుని మనువాడెను తులసి, మరుని వంటి శంఖచూడుని మనువాడెను తులసి. తులసి 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 తులసి. వందనం. ఆజ్ఞాపించండి గురుదేవా, ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించాలి? ఏ రీతిని ఆశీర్వదించాలి? అసుర జాతిగా మద్దతు తెస్తున్నారు నీవు, నీ కుమారుడు. గురుదేవా, అవును, ఇన్నేళ్లకు ఆ అసురాంతకుడు జాతి వైర్యాన్ని మరిచి మన వెన్నంటి ఉన్నాడు. ఇదే దన్నుగా భావించి అమరలోకాలపై దానవ జయకేతనాన్ని ఎగురవేయాల్సిన సమయంలో పెళ్లి పేరంటాలు అంటూ శౌర్యాన్ని మరచి కర్తవ్యాన్ని విడిచి ఆడదాని కొంగు పట్టుకు తిరగడం ఏ మేరకు సమంజసం? ఇదే నా గురుభక్తి, ఇదే నా గురుభక్తి తత్పరత. అందుకేనా నారాయణ్ణి మెప్పించి ఒప్పించి ఆ నారాయణుని పుత్రునిగా పొందింది. ఒక్కసారి చేజారితే అవకాశం తిరిగి లభించదు. ఇదే తగిన అదనం. నీ కొడుకుని హెచ్చరించు, అమరలోకాలపై సమరభేరి మ్రోగించు. మొదట నేను చేసిన పని అదే గురుదేవా. కానీ ఆ దేవర్షి నారదుల వారు దేవర్షి లేడు దత్తపటాలు పోలేదు. ఆ కపట నారదుడు కళ్యాణం పక్కతో కయ్యాన్ని వెనుకడుగు వేసేలా చేసి ఆ దేవతల కొమ్ము కాశాడు. అది ఆ నారదుడు పన్నాగమే కాని మనపై ప్రేమాభిమానాలు కాదు. అది తెలుసుకో ముందు. హెచ్చరిస్తాను గురుదేవా, హెచ్చరిస్తాను. కుమారుణ్ణి అమరలోకం పైకి యుద్ధానికి సంసిద్ధుణ్ణి చేస్తాను. దేవి, రాక్షస గణమంతయు మీ భక్తిలోకమే కదా స్వామి? అవును. నాటి హిరణ్యాక్ష, హిరణ్యకశిప రావణాది వీరులందరూ మిమ్ము స్మరించిన వారే. ఈ దంభుడు, ఆ ధర్మధ్వజుడు విష్ణు భక్తులు ఎటులైనారు స్వామి? దేవి, పూర్వము విష్ణుభక్తుడైన దక్షసావర్ణి అనే మనువు ఉండేవాడు. అతని కుమారుడు విష్ణు సావర్ణి, అతని పుత్రుడు దేవసావర్ణి. అందరూ విష్ణువ్రత పారాయణులే. దేవసావర్ణి కుమారుడు వృషధ్వజుడు నా భక్తుడైనాడు.
ఒకప్పుడు మాఘమాసమున సరస్వతీ పూజ చేయకుండా వృషధ్వజుడు ధర్మ ఉల్లంఘన చేసినాడు. నారాయణుని, లక్ష్మిని, సరస్వతిని పూజించకపోవడంతో నా భయము వలన దేవతలు శపించలేదు. కాని సూర్యుడు నీ సంపదలన్నిటినీ పోగొట్టుకునేదని శపించినాడు. మీరు ఊరుకుంటురా? అసలే ఆవేశపరుడను నేనెందుకు ఊరుకుందును? సూర్యుని దండించబోగా అతడు బ్రహ్మదేవుని ఆశ్రయించినాడు. బ్రహ్మ సూర్యుని తీసుకుని వైకుంఠమునకు పోయినాడు. ఈయన వైకుంఠమునకు పోయినప్పుడు విష్ణువు శరీరమంతా చందనం పూసుకుని విద్యాధరులు నాట్యగీతములు ప్రదర్శించుతుండగా లక్ష్మీదేవి తాంబూలమును సేవించుచున్నాడు. నన్ను చూసి సూర్యుడు నమస్కరించినాడు. నారాయణుడు నన్ను చూసి, పరమేశ్వర, నన్ను ఆశ్రయించిన వారిని కాపాడకపోయినచో నేను ఆశ్రిత జనవత్సలుడని ఎట్లగుదును? నీవు వైకుంఠమున గడిపిన అరగడియ కాలము భూలోకమున 21 యుగములు గడిచినవి. కాలవశమున నీ భక్తుడు వృషధ్వజుడు మరణించి అతని పుత్రుడు హంసధ్వజుడు కూడా మరణించను. అతని మిత్రులు ధర్మధ్వజ, కుశధ్వజులు కూడా ప్రస్తుతమున్నారు. వారి భార్యలకు లక్ష్మీదేవి తన హంసస్వరూపమున జన్మించును. అప్పుడు వారు ధనవంతులై రాజ్యమును పొందుదురని చెప్పినారు. ఇప్పుడు జన్మించిన బృంద లక్ష్మీదేవి అంశతో జన్మించినది. ఆమె చరిత్ర రహస్యము. సకల మానవాళి పూజలను అందుకోగలదు. వెళ్ళవలసిందేనా ప్రభు? వెళ్ళి తీరవలసిందే దేవి. ఇది దానవ గురువుల శాసనం, పితృదేవుల ఆజ్ఞ. అన్నిటినీ మించి దానవ జాతి ధర్మం. ఈ 7 లోకాలపై దానవ జయకేతనం ఎగురవలసిందే, ఎగిరి తీరవలసిందే. స్వామి, ఈ 7 లోకాలకు నారేడు రేడి కావడం గర్వించదగ్గ విషయమే. కాని మీ వియోగం భరించాలంటేనే బాధగా ఉంది. తప్పదు దేవి, తప్పించుకోవాలన్నా తప్పని కార్యమిది. శంఖచూడు భార్య కొంగుచాటున దాగి కర్తవ్యాన్ని మరిచాడన్న అపఖ్యాతిని నాకు తెస్తావా చెప్పు? ఎంత మాట స్వామి! అది తనువులో ప్రాణముండగా జరగదు. మీ యశస్ చంద్రికలే నా సౌభాగ్య చిహ్నాలు. మీ విజయం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. మీ రాక కోసం హృదయ ద్వారాలు తెరిచే ఉంచుతాను. శుభంగా వెళ్ళి దిగ్విజయులై తిరిగి రండి ప్రభు. గురుదేవా, బృంద ఇచ్చిన విజయహారతులు మన పాలిట మంగళహారతులు కాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు గురుదేవా? అనడానికి ఏముంది మహేంద్ర? అలవి కాని శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు అందరాన్ని అప్పగించడం తప్ప అనవసర రక్తపాతానికి దారి తీయడం ఇరు వర్గాల వారికి శ్రేయస్కరం కాదు. అవునవును, దేవగురువులు బృహస్పతుల వారు చక్కగా చెప్పారు. వెనకటి ధనుజుల్లా శంఖచూడు కేవలం దానవుడే కాదు, గొప్ప విష్ణు భక్తుడు. అతనిని జయించాలని చూడడం, జయించాలని ప్రయత్నించడం అవివేకమే అవుతుంది. సమవర్తి సమాలోచన బాగానే ఉంది. మరిప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఎలా? స్వర్గం ముంగిట నిలబడి శత్రువు రణభేరి మోగిస్తున్నప్పుడు పలాయన మంత్రం పఠించకుండా పరువు దక్కించుకునే ఉపాయం ఆలోచించాలి. సామదాన భేద దండోపాయాలన్నారు. దండానికి మనం సమర్థులం కానప్పుడు సామానికి ప్రయత్నించాలి. మన ప్రయత్నంగా మనం అటువారికి ఇటువారికి అయినవాడైన పుష్పదంతుణ్ణి రాయిబారిగా పంపుతాం. ఆపై దైవేచ్ఛ జరిగేది జరగక మానదు. పుష్పదంతా చేతకాని వాళ్ళ చమలేని వాళ్ళ ఎందుకీ రాయభారాలు? తల దక్కించుకోవాలంటే చతుర్దశ భువనాధిపత్యాన్ని మా పుత్రుడికి అప్పగించి అమరలోకాన్ని వీడి నిష్క్రమించమను, లేదా ప్రాణానికి ముందడుగు వేయమను. రాజ్యం వీరభోజ్యం అన్న ఆర్యోక్తి యథార్థం కాగలదు. ప్రాణానికి సాహసించలేకే ఈ రాయపారాలు రాక్షసేంద్ర. అటువారికి ఇటువారికి ప్రాణనష్టం జరగకూడదనే దేవగురువుల వారి భావన. దేవగురుడి ఆలోచన సమంజసమే. కాని వాకిట నిలిసిన శత్రువుకు తగిన సమాధానం రణమా శరణమా తేల్చి చెప్పవలసిన బాధ్యత దేవగురువుల మీద ఉంది. మేము రణానికి సిద్ధం. మరి వారి బలాబలాలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
గురుదేవ, తమరు పెద్దలు, పూజ్యులు. అకారణ రణం ఇరు వర్గాల వారికి హితవు కాదు. పుష్పదంతా ఈ రాయబారాలు కాళ్ల బేరాలు అనవసరం. మేము యుద్ధానికే సంసిద్ధులం. చేవ ఉంటే చేతనైతే మాతో తలపడండి, లేదా మీ తలలు దంపుల వారి పాదాలపై ఉంచి శరణు వేడండి. బ్రతికిపోతారు. శంఖచూడుడంతా తెగించి తెగేసి చెప్పిన తర్వాత మనం ఇంకా మీనమేషాలు లెక్కించడం అనవసరం. ముంచుకు వచ్చినప్పుడు మించిపోకుండా కాపాడతానని ఆ మహాదేవుడే మాటిచ్చాడు. కాబట్టి వెళ్ళి ఆ స్వామినే శరణు వేడుదాం. నీట ముంచినా పాల ముంచినా ఇక ఆయనదే భారం. మరెందుకు ఆలస్యం? మహేంద్రుడే ఆ నిశ్చయానికి వచ్చిన తరువాత వెళ్ళి ఆ మహాదేవుణ్ణి ఆశ్రయించడమే ఉత్తమం. హర హర మహాదేవ, శంభో శంకర. 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 అభయోస్తు. శంఖచూడుడేగా మీ భయాందోళనకు కారణం? అవును మహాదేవా, ఆనాడు రక్షిస్తానని మాటిచ్చారు. ఈనాడు కాపాడవలసిన బాధ్యత మీ మీదే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం దైవ లక్షణం. మీరు నిర్భీతులై ఉండండి. శంఖచూడుడిపై రణభేరి మోగించండి. దేవి, విషన్న వదనంలో ఉన్నావు. కారణం ఏమిటి? స్వామి, శంఖచూడు బృంద నారాయణుడి భక్తులు, నారాయణ వరప్రసాదితులు. అయినా ఒకనాడు మీరు సూర్యుని వెంబడించిన అతడు నారాయణ శరణు కోరడంతో కర్తవ్య నిర్వహణలో ఓడి తిరిగి రావలసి వచ్చినది. నీ సందేహమేమి? మీరు శంఖచూడుడితో యుద్ధం చేయుచున్నప్పుడు దేవి, నేను మృత్యుంజయుడను. అతడు నారాయణ వరప్రసాది. అయినా అనలమున గెలవలేనని నీ అనుమానమా? బృంద తన పాతివ్రత్య మహత్యమున భర్తకు జయము కోరుకున్నచో దేవతలు కాదు కదా, త్రిమూర్తులు కూడా పతివ్రత ఆశయమును జయించలేరు కదా. నన్ను కర్తవ్య విముఖుని కమ్ముందువా? లేదు స్వామి, శంఖచూడుని వద్దకు రాయబారము పంపి దేవతల రాజ్యములను దేవతలకు ఇచ్చివేయమని చెప్పండి. నాలో అర్ధభాగము నీవు. నీ కోరిక ఎందుకు కాదనవలెను? అయిన నందీశ్వరుని ఇప్పుడే రాయబారిగా పంపేదను. ఏమందువు మహేంద్ర? అనడానికి ఏముంది మహాదేవా, అంతా వినటం తప్ప. కాపాడవలసిన వారు మీరే, కర్తవ్యాన్ని బోధించవలసిన వారు మీరే. మీ మాటే మాకు వేదవాక్కు. నంది, తండ్రి, తమ ఆజ్ఞ. శంఖచూడ, చెప్పేది విను, చెప్పిన మాట విను. మహాదేవుడితో పోరు మాటలు చెప్పినంత తేలిక, ప్రగల్భాలు పలికినంత సునాయాసం కాదు. మృత్యుదేవత రెండు కోరల్లో చిక్కి బయటపడాలని ప్రయత్నించడం అవివేకమే అవుతుంది. నిప్పులు కక్కే జ్వాలాముఖి ముందు నిలిచి బూడిద కాకూడదనుకోవడం అవివేకమే అవుతుంది. చండ ప్రచండ వేగంతో దూసుకువచ్చే సుదర్శనానికి ఎదురేగి బ్రతికి బట్టకట్టాలనుకోవడం అవివేకమే అవుతుంది. ప్రళయ భీకర జ్వాలాభీలమైన ముక్కంటి కంటి మంటలు నిన్ను, నీ వారిని, నీ కులాన్ని చుట్టుముట్టి భస్మీపటలం చేయకముందే పంతాన్ని వీడు, పట్టుదలను విడిచిపెట్టు. అత్యాశకు పోయి నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు. నీ రాజ్యాన్ని నీవు పాలించుకో. విపన్నులను, లోకాలను, లోకేశులను రక్షించు. ఆయన మృత్యుంజయుడు, నీవో మృత్యువు చేతికి చిక్కి నేడో మర్నాడో చచ్చువాడవు. అయినా అగ్నిని ఆశించి మిడతలు పొందేదేమిటో నీవే ఊహించు. నంది, చాలించు కళ్ళదనాలు. మహాదేవుడి గొప్పలు మా ముందు చెప్పకు. ఆ బూడిద ముక్కారాయుణ్ణి ఎలా మట్టి కనిపించాలో మాకు బాగా తెలుసు. ఈ యుద్ధంతో మృత్యుంజయుడు అతడో నేను లోకాలకు తెలిసి వస్తుంది. వెళ్ళు, మన కలయిక రణభూమిలోనే. సరే, నీ ఇష్టం. మరణోన్ముఖుడైన వాడికి
ఔషధం రుచించదు. భోగాలం దాపురించిన వాళ్ళకి హితోక్తులు నచ్చవు. మాటలు అనవసరం. మహాదేవుణ్ణి రణభేరి మోగించమను. స్వామి, మహాదేవునితో రణమా? సాహసం చేస్తున్నారేమో స్వామి. సాహసమే చేయాలి దేవి. మహాదేవుణ్ణి జయించినప్పుడే కదా మన ఖ్యాతి జగద్విఖ్యాతమయ్యేది. నమ్మినట్లు మహాదేవుని జయించడం మాటలతో పన్నా ప్రభు. మనకెందుకొచ్చిన చతుర్దశ భువనాధికారం? నిరుత్సాహపరచాలనుకోక ఈ ప్రయత్నాన్ని ఇద్దరితో మానుకోండి. బృందా, మా పరాక్రమాన్ని శంకించకు. లేదు ప్రభు, లేదు. తమ పరాక్రమంపై ఎటువంటి శంక లేదు. కానీ త్రిమూర్తుల్లో మృత్యుంజయత్వం ఒక్క మహాదేవునికి తప్ప మరెవ్వరికీ లేదు. ఉన్నదంతా తృప్తి చెందక కోరి మృత్యువుని కౌగిలించుకోవడంలో గొప్పతనం ఉంది ప్రభు. బృందా, చాలించు నీ హితవాక్యాలు. నంది అంతటి వాడు చెప్తే వినని వాడిని నీవు చెప్తే వింటానా? యుద్ధానికి వెనుకంజ వేసి అసుర జాతికే కళంకం తెచ్చి పెడతానా? మహాదేవుణ్ణి జయించానా? సరే సరే, లేదా ఉసురుకు సరే. మహాదేవా, తాను వైష్ణవాంశ సంభూతుడనని సదా సర్వదా తనని విష్ణు కవచం సంరక్షిస్తుందని ఆ శంఖచూడుడి గర్వం. ఇలా గర్వించే త్రిపురాసురులు మహాదేవుని చేతిలో భస్మీపటలమయ్యారన్న సంగతిని మరిచి ప్రవర్తిస్తున్నాడు. పరమ శాంతమూర్తి అయిన ఆ పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిస్తే ఆ గర్వం సర్వం కర్వమవుతుంది. నంది మాట వృధా పోదు. ఎంతటి విష్ణు కవచమున్నా విష్ణు భక్తి పారాయణుడైన కాలం సమీపించినప్పుడు కడతేరక తప్పదు. ఇది సత్యం, ఇదే సత్యం. ఇక వృధా మాటలు చాలించి సమరానికి సన్నద్ధం చేయండి. శివుడాజ్ఞ లేనిదే చేయమైనా పుట్టదంటారు. ఆ శివుడే ఆజ్ఞాపించిన తరువాత ఇక తప్పుతుందా తప్పేదుందా? అభయ మహేంద్ర, ఇతని భార్య బృంద పరమ పతివ్రత శిరోమణి. ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగితే తప్ప అతడు కడతేరడు. బావుంది మహాత్మా, ఆ విషయం ఇప్పుడా చెప్పేది? ఏ విషయం ఎప్పుడు చెప్పాలో గురువుగా నాకు బాగా తెలుసు. నువ్వు వెంటనే వెళ్ళి నారాయణుని అర్థించు. ఈ నీచ కార్యానికి శ్రీహరి తలపడతాడా? సందేహించవు. ఇది బృంద గోకులంలో శ్రీహరిని కోరిన కోరిక తీరుస్తారని మాటిచ్చాడు. తీర్చక తప్పదు. నారాయణ నారాయణ. అభయం. మహాదేవుణ్ణి అర్థించి ఆపై వీరు వచ్చావా మహేంద్ర? తప్పదు కదా తల్లి. శివుడు ఆదరించకపోతే కేశవుడు, కేశవుడి కరుణ కరువైతే పరమేశ్వరుడి పాదాలు పట్టుకోక తప్పదు కదా. బ్రహ్మదేవుడు ఏ వేళ నాకీ దిక్పాలకత్వాన్ని అప్పగించాడో గాని ఆనాటి నుండి ఈనాటి వరకు అమరలోకాన్ని అసురుల బారి నుంచి కాపాడటానికి పడరాని పాటలు పడుతున్నాను. మహానుభావ, నాకీ పాటలు వద్దు, అగచాట్లు వద్దు. ఈ ఇంద్రత్వాన్ని మరెవరికైనా అప్పగించి నన్ను విముక్తుణ్ణి చెయ్యి. మహేంద్ర, నీ అంతటి సమర్థుడు, సింహాసనాపేక్ష కలవాడు మరొకడు దొరికినప్పుడు నీ కోరిక నెరవేరుస్తానులే.
అంతవరకు నీకీ పాట్లు అగచాట్లు తప్పవు మరి. శంఖచూడుడా తమరి వరప్రసాదితుడు. మా మాట కాదనలేక మహాదేవుడు యుద్ధానికి సిద్ధపడినా అతనికి రక్షణగా శ్రీవారి విష్ణు కవచం ఉంది. దానిని శ్రీవారే నిర్వీర్యం చెయ్యాలని అర్థించడానికి వచ్చాం. ఆపై శ్రీవారి దయ మా ప్రాప్తం. భక్తుడికిచ్చిన దానిని తిరిగి తీసుకోవడం భగవంతుడి లక్షణం కాదు. కాని కాలం దాపురించినప్పుడు ధర్మరక్షణకు, చతుర్దశ భువన సంరక్షణకు ఏ కార్యాన్నైనా చేయక తప్పదు, చేయించక తప్పదు. పరమేశ్వరుడన్నట్లు ముంచుకొచ్చినప్పుడు నేను ఓ చేయి వేస్తానులేండి. చాలు చాలు దేవా చాలు. ఇక శంఖచూడుడి కదా కడతేరినట్లే. శివకేశవుల అండే ఉంటే ఇక మేము జయించలేనిది లేదు. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చరవ్యం ఉతామృతత్వస్య సారః హిరణ్యేనాతిరోహర ఏతాస్య నజరాయ భవతి భిక్షాం దేహి. త్రిపాదస్యావృతం దివం త్రిపాదోర్ధం భవతి భిక్షాం దేహి. పాదస్యేహ భవాత్ పునః భవతి భిక్షాం దేహి. శాసనారచనే అభే భవతి భిక్షాం దేహి. విరాజో అధిపురుషః సజాతోత్య భవతి భిక్షాం దేహి. యత్పురుషేణ హవిషా తమరెవరూ చూడబోతే అపరనారాయణ స్వరూపుళ్లా ఉన్నారు. ఏం కావాలో కోరి మమ్మల్ని ధన్యుల్ని చేయండి స్వామి. అడిగింది లేదనక, కోరింది కాదనక ఇస్తావనే వచ్చాను. అది మా పుణ్యఫలం. దయచేయండి స్వామి, దయచేయండి. బృందా, బృందా, స్వామి, ఈమె నా భార్య బృంద. నారాయణ స్వరూపులకు నమోవాకములు.